వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార చేనేత జౌలి శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ నందు అమృత్ 2.0 పథకంలో భాగంగా 249 కోట్ల 52 లక్షలతో మురుగునీటి పైప్ లైన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, మేయర్ పునుకోల నీరజ, నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు. కెమెరా పైకి లేపుతూ మాత్రం బాగోదు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. బ్రో ఈ వైరానియారా మున్నేరు వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 2 కోట్ల డిపిఆర్ తయారు చేసి శంకుస్థాపన చేశారు. 9.5 కిలోమీటర్ల లెంత్ తోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థని శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా గతంలో చూశారు, సెప్టెంబర్లో వర్షాలకి వరద 249 కోట్లు శాంక్షన్ చేయడమే కాకుండా డిపిఆర్ తయారు అతి త్వరలో వరకు కూడా వర్షపు నీళ్లు కానీ ప్రాబ్లం ఉండదు. ఇది చాలా ఈ టౌన్ కి 2 టౌన్ 47, 48, 35, 36, 33, 34 ఈ డివిజన్లన్నీ కూడా తీగల వంతెన కేబుల్ బ్రిడ్జి కూడా దాదాపుగా పిల్లర్స్ అన్ని కూడా అయిపోయినాయి. అతి త్వరలో మన చాలా మునిగిపోయినాయి. అన్నిటి కూడా దానికి కూడా ఇప్పుడు ఏదైతే రిటైనింగ్ వాల్ కట్టడం జరుగుతుంది, అది కూడా 570 కోట్లతో బ్రహ్మాండంగా ఉంటది. ఎక్కడ కూడా కాలువలు పొంగటం కానీ మరి ఇళ్లకు రావటం కానీ మరి ఇబ్బందులు ఉండవు. రేపు రాబోయే రోజులు ఖమ్మం కూడా నీటిగా ఉండాలనే ఉద్దేశంతో నగరం మొత్తం కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ యూజీడీని అండర్ గ్రౌండ్ డ్రైనేజీని ఏర్పాటు చేయడానికి 1200 కోట్లను కూడా ప్రభుత్వం ప్రతిరోజు 24/7 వాటర్ ఇవ్వాలని చెప్పేసి 155 కోట్లతోటి దాన్ని కూడా వరద నీటి కోసం ప్రత్యేకంగా 250 కోట్లు పెట్టడం జరిగింది. ఇవి మరి ఖమ్మంలో కుంటున్నాం. ఇది ఎవరిలో చేసిన పాపం కాదు, మనం చేసిన పాపం మనకే తగులుతుంది. కాబట్టి ఈ రోజుకి ఈరోజు అయిపోతుంది అని అనుకుంటే మొన్నటి మున్నేరు వరదలో మన జీవితానికి ప్రత్యక్ష సాక్ష్యం. వరద వచ్చినప్పుడు చూసుకున్నాంలే, వాగు వచ్చినప్పుడు చూసుకున్నాంలే, ఎవళ్ళు కాళ్ళం కూడా మనం ఆక్రమించుకొని కట్టడాలు కడితే జరిగే నష్టం ఏంటో ఇందాక సతీష్ గారు వీళ్ళు చెప్పారు. మా దాంట్లో కలెక్టర్ గారు, కమిషనర్ గారు, పోలీస్ యంత్రాంగం మొత్తం ప్రజాప్రతినిధులు కూడా వేయంబౌళ్ళు కష్టపడి అనుకోని వరద వచ్చింది. సామాన్యంగా 20-22 అడుగులు వచ్చేది, మీటర్లు వచ్చేది 36 మీటర్లు వచ్చింది. ఇది ఎప్పుడు కూడా మున్నేరు చరిత్రలో లేదు. గత 100 సంవత్సరాల క్రితం నుంచి లెక్కలు చూసినా కూడా అంత వరద ఎప్పుడూ రాలే.
85లో 86లో ఒకసారి గోదావరి అట్లా వచ్చింది. 600 గ్రామాలు మునిగిపోయినా కూడా ఒక్క ప్రాణం కూడా పోకుండా చూశారు పూజ్యులు ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో. మొన్న కూడా అంత వరదలు వచ్చినా అధికారులు అప్రమత్తంగా ఉండి జనాన్ని మొత్తాన్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళ ఇళ్ళు పరిశుభ్రం చేసేదాకా కూడా వాళ్ళందరినీ సొంత మనుషుల్లాగా సొంత బిడ్డల్లాగా కాపాడి పంపించారు. అప్పుడు వాళ్ళు జాయిన్ అయ్యి కొత్త అసలు వరద ఎటుందో రోడ్డు ఎటుందో డ్రైన్ ఎటుందో కూడా చూసుకోలేని టైంలో కూడా కమిషనర్ గారు కలెక్టర్ గారు వాళ్ళ యంత్రాంగం మొత్తం కష్టపడి ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టాన్ని నివారించలేకపోయినా వెంటనే వాళ్ళందరూ సర్దుకునేటట్టుగా ప్రభుత్వ పరంగా అదేవిధంగా ఎన్జీఓల పరంగా కూడా తీసుకొచ్చి మీరు అనుకున్న దానికంటే ఎక్కువ సహాయ సహకారాలు అందించారు. మళ్ళీ అటువంటి పరిస్థితి ఖమ్మానికి రాకూడదు కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆర్థికపరమైన వెసులుబాటు లేకపోయినా కష్టాలున్నా మనం ఖమ్మం పట్టణం ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రంలో మొదలుపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలని అత్యవసరమైనటువంటి కలెక్టర్ గారు చెప్పినట్లుగా పల్లెల నుంచి పట్టణాలకు ఎక్కువ మైగ్రేషన్ జరుగుతుంది. వాళ్ళ బతుకుదెరువు కోసం వాళ్ళ పిల్లల చదువుల కోసం వాళ్ళ పొట్టకూటి కోసం అందరూ కూడా పట్టణాలకి వస్తున్నారు. కలెక్టర్ గారి లెక్కల ప్రకారంగా 50% దాటిపోయింది ఇప్పటికే. భారతదేశంలో ఎక్కువ పట్టణీకరణ జరిగినటువంటి రాష్ట్రం ఏదన్నా ఉంటే అది తెలంగాణ. కాబట్టి ఖమ్మానికి కూడా ఆ ఇబ్బంది తప్పలేదు. కొత్తగూడెం ఏజెన్సీలో ఉండబట్టి ఆ జిల్లా మన వాళ్ళందరూ కూడా రిటైర్ అయినా కానీ ఇంకో చోట ఉన్న వాళ్ళందరూ కూడా ఖమ్మానికి రావాలని పక్కనున్నటువంటి కృష్ణా నల్గొండ వరంగల్ జిల్లాల నుంచి కూడా ఖమ్మాన్నే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే మంచి ల్యాండ్ ఆర్డర్ ఉంటుంది, మంచి చదువులు ఉంటాయి, మంచి ఆరోగ్యానికి సంబంధించిన వైద్యం ఉంటుంది, మన పిల్లల్ని మనం చదివించుకోవచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పి మొన్న కొద్ది రోజులు ప్రశాంతతకి భంగం కలిగింది. అప్పుడు మీరందరూ కోరుకున్నారు ప్రశాంతమైన ఖమ్మం కావాలని. నేను అందుకనే కమిషనర్ గారికి మొదటి రోజు చెప్పా, మేము మీకు ఫోన్ చెయ్యం కానీ ప్రశాంతత ఉండాలి. అది ఎవరు ఏంటి అనేది మనకు అనవసరం. ఇర్రెగ్యులర్గా ఇల్లీగల్గా దౌర్జన్యంగా ఎవరు ఏది చేసినా కూడా మీరు సహించొద్దు. లా అండ్ ఆర్డర్ ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. లా అండ్ ఆర్డర్ లేకుండా ఎక్కడా అభివృద్ధి జరిగిన దేశాలు లేవు, పట్టణాలు లేవు. ప్రశాంతత ఉంటే పెట్టుబడి పెట్టేవాళ్ళు వస్తారు, ఇక్కడ వ్యవస్థలు నెలకొల్పేవాళ్ళు నెలకొల్పుతారు, అందరూ వచ్చి సహజీవనం కొనసాగిస్తారు. అందరి వల్ల ఈ ఖమ్మం పట్టణం రోజు రోజుకి అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. అందుకనే పోలీస్ ఎక్కడా కూడా రాజీ పడొద్దు. కాబట్టి దయచేసి మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా, మున్సిపల్ కమిషనర్ గారు ఎక్కడైనా ఎంక్రోచ్మెంట్ ఉంటే ఇమ్మీడియట్గా రెవెన్యూ వాళ్ళతోటి మాట్లాడి న్యాయబద్ధమైనటువంటి పద్ధతిలో ధర్మబద్ధంగా ఎంక్రోచ్మెంట్స్ అన్నీ తీసేయండి. అక్కడ పేదోళ్ళు ఉంటే వాళ్ళకి ఏ రకంగా సహాయం చేయాలో కలెక్టర్ గారికి చెప్పండి. వాళ్ళకి ఇళ్ల స్థలం కావాలంటే ఇళ్ల స్థలం, ఇల్లు కావాలంటే ఇళ్ళు, వాళ్ళ జీవనోపాధికి కూడా ఏదన్నా అవకాశం ఉంటే తప్పకుండా ప్రభుత్వ పథకాల్లో వాళ్ళకి అవకాశం ఇచ్చి ఒక సుందరమైన అందమైన పద్ధతి ప్రకారంగా అభివృద్ధి చేసేటటువంటి పట్టణం కావాలి. ఇప్పుడు కొన్ని పట్టణాలు ప్లాన్ ప్రకారంగా అభివృద్ధి జరుగుతున్నాయి. అది కొత్త ఢిల్లీ కావచ్చు, లేకపోతే ఇంకొక పట్టణం కావచ్చు. మనం కూడా ఇప్పటి నుంచి అయినా సరే కమిషనర్ గారు సుడాక్ కూడా ఆయనే అధికారి, ఏదున్నా సరే కలెక్టర్ గారితో అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయం. మన అదృష్టం ఏంటంటే కష్టపడే అధికారులు ఉన్నారు. దయచేసి మీరు చేపించుకునే చొరవ ఉండాలి, మీ దగ్గర చేపించుకునేటటువంటి పద్ధతి ఉండాలి. చేపించుకునే పనుల్ని కలెక్టర్ల మీద అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మంచి పనులన్నీ పూర్తి చేసుకోండి. ఒకవేళ మీరు తప్పు చెప్పినా కూడా వాళ్ళు చేసే పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి మంచి అధికారులు ఉన్నప్పుడు మంచి పనులు 4 చేసుకుంటే ఖమ్మం పట్టణం సుదీర్ఘకాలం మంచిగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ డ్రైన్కి సంబంధించి ఎస్సీ గారు రంజిత్ గారు ఎక్కడో చివరి నుంచి మొదలు పెట్టాలి. 9 కిలోమీటర్లు, ప్రతి కిలోమీటర్లో కూడా 2-3 మిషన్లు ఉండాలి. ప్రతి కిలోమీటర్లో కూడా మీరు ఇందాక 9 కిలోమీటర్లు రాజీవ్ కెనాల్ ఎట్లా దవ్వాం,
18 మిషన్లు పెట్టారు, కాకపోతే ఇంకో 18 మిషన్లు పెట్టమన్నా. నువ్వు కూడా ప్రతి సెగ్మెంట్లో కూడా మిషన్లు ఉండాలి. ముందు ఎర్త్ వర్క్ అయిపోతే నీకున్నది కరెక్ట్గా నాకు తెలిసి 3 నెలలే. 3 నెలల్లో పూర్తి కాకపోతే నీకు ఇబ్బంది, ప్రజలకు ఇబ్బంది. మీకు ఏ సహకారం కావాలన్నా రాష్ట్ర ప్రభుత్వం లేదన్నా ఉంటే ఇమ్మీడియట్గా కలెక్టర్ గారికి చెప్పండి. ఇక్కడ ఏదైనా సమస్య ఉంటే కమిషనర్లు 2 ఉన్నారు మీకు దగ్గర, మున్సిపల్ అండ్ పోలీస్. ఎవరైనా ఆటంకాలు కలగచేస్తే వాళ్ళకి ఏం చేయాలో ధర్మబద్ధంగా చేద్దాం. అయినా సరే ఫోర్స్ఫుల్గా అయినా సరే తీసేస్తాం, ఇక్కడ మొఖమాటం లేదు. కాబట్టి దయచేసి అందరినీ మెంటల్గా ప్రిపేర్ చేయండి. అధికార యంత్రాంగం కావచ్చు, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు కూడా. ర్యాంపులు కూడా రోడ్డు మీదకి వేస్తున్నారు కమిషనర్జీ. అన్నిటినీ ఒక్కొక్క రోడ్లో ర్యాంపులన్నీ తీపిచ్చేసి డ్రైన్స్ అన్నీ పర్ఫెక్ట్గా పెట్టండి. ర్యాంపులు వాళ్ళ భూమిలో వాళ్ళ ఇంట్లోకి ఉండాలి, రోడ్డు మీదకు ఉంటే కష్టం అవుతుంది. అదేవిధంగా రైల్వే స్టేషన్ రోడ్డు వైడనింగ్ అడుగుతున్నారు, ఇంకొక రోడ్డు పొట్టి శ్రీరాములు రోడ్డు వైడనింగ్ అడుగుతున్నారు. ప్రజలే వచ్చి అడుగుతున్నారు, మా రోడ్డు ఎడల్పు చేయండి అని. నిన్న ఆర్డీఓ ఆఫీస్ రోడ్డు కొద్దిగా మీరు డివైడర్స్ తీస్తేనే పెద్ద హ్యాపీగా ఉన్నారు. అంటే అనాలోచితంగా మనం అభివృద్ధి చేస్తే, మన అవసరం కోసం అభివృద్ధి చేస్తే ప్రజలు మెచ్చరు. ప్రజల అవసరం కోసం, ప్రజల కోరిక కోసం, ప్రజల యొక్క సౌకర్యం కోసం అభివృద్ధి చేయాలి. మన అభివృద్ధి కోసం అభివృద్ధి చేస్తే అది మున్నేటికి వెళ్ళిపోద్ది. కాబట్టి దయచేసి అధికారులు పట్టుదలతోటి, నిబద్ధతతోటి కష్టపడే అధికారులు ఉన్నారు. కాబట్టి కార్పొరేటర్లకి ప్రత్యేకంగా మనవి, పాత ప్రభుత్వంలో మేము ఇట్లే చేశాం ఇప్పుడు ఇట్లే చేస్తామంటే కుదరదు. అది కూడా చెప్తున్నా. వాళ్ళతోటే చేపియాలా, పాతోళ్లే ఉండాలంటే అది కూడా కుదరదు. జిల్లా కలెక్టర్ గారికి పనిచేసేవాడు ఎవడో, కమిషనర్ గారికి పనిచేసేవాడు ఎవడో, పోలీస్ కమిషనర్కి పనిచేసేవాళ్ళు ఎవడో, వాళ్ళకి రోజువారీ వైనం ఉంటుంది. మీకు కూడా కార్పొరేటర్లుగా మీ డివిజన్లో ఎవరు పార్టీకి పనిచేశారు, పనిచేయలేదు, మీకు వైనం ఉంటుంది. అట్లాగే అధికారులు కూడా వాళ్ళ డిపార్ట్మెంట్లో ఎవడు కరెక్ట్ కాదో చేస్తారు. వాళ్ళకేమి సొంతానికో కక్షతోటో కార్పణ్యంతోటో మార్చరు. ఈయన అక్కడ మార్చారు, ఆయన ఇక్కడ మార్చారు అని అంటే వాళ్ళ కోసం కాదు, మన కోసం, పని కోసం, అభివృద్ధి కోసం వాళ్ళు చర్యలు తీసుకుంటారు. వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి. అధికారులు ఎవడన్నా తప్పు చేస్తే వాళ్ళ దృష్టికి తీసుకుపోండి. అంతే తప్ప పనిచేసేటటువంటి అధికారుల్ని మనం ఇబ్బంది పెడితే మళ్ళీ మనం పాపం చేసిన వాళ్ళం అవుతాం, నష్టం చేసిన వాళ్ళం అవుతాం, ఖమ్మానికి కష్టాలు తెచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి నా జీవితంలో 40 సంవత్సరాల్లో నేను ఈ అధికారి ఉండాలి, ఈ అధికారి వద్దు అని నేను ఇంతవరకు ఫోన్ చేయలేదు. మీ పోలీస్ స్టేషన్లకు కూడా నేను ఇంతవరకు 40 సంవత్సరాల్లో ఫోన్ చేయలేదు. కాబట్టి దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి. మంచిగా ఆకపోతే ఇది పొరపాటు అండి అని మీరు రిప్రజెంట్ చేయండి, మంచి చేయించండి తప్ప వాళ్ళు చేసింది కరెక్టా కాదా, కరెక్ట్ అయితే మనం కూడా తలొచ్చి దానికి మనం పనులు చేయించుకునేటటువంటి విధానంగా, ముఖ్యంగా కార్పొరేటర్లు, ఏ పార్టీ పెద్దలైనా సరే ఇష్టం వచ్చినట్టుగా ఎన్నికలు వస్తాయి అంటే జెండాలు పట్టుకొని వెళ్ళి ఎవడి భూమి వాడి మీద జెండాలు బాతటం కాదు. ఇర్రెగ్యులర్గా ఎవరిని ఎక్కడికి పోనీయం. ప్రభుత్వ భూములు ఉంటే కలెక్టర్ గారు ఇస్తారు, పేదోళ్ళకి ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ వెళ్ళి జెండాలు బాతేది, కమ్యూనిస్ట్ పార్టీలు వెళ్ళి జెండాలు బాతేది, అది కరెక్ట్ కాదు. కాబట్టి ఏదన్నా ఉంటే కలెక్టర్ గారికి చెప్పండి, అర్హులైనటువంటి పేదవాళ్ళందరికీ ఇవ్వాలనేది ప్రభుత్వం కోరిక. తప్పకుండా ఆ రోజుల్లో కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మనం దెబ్బలాడి ఇప్పించుకున్నాం. ఎప్పుడు కూడా భూమి మీదకి వెళ్ళి ఆక్రమించుకొని అన్యాయంగా ప్రభుత్వ భూములో, వక్ఫ్ భూములో, భూదానం భూములో ఆక్రమించుకొని వాళ్ళ దగ్గర వసూలు చేసి పార్టీల పేరు చెప్పి పార్టీలకు ద్వారాగా కొంతమంది బాగుపడి వాళ్ళ నష్ట కష్టాలు పెట్టి అసలు వాళ్ళకి కరెంట్ ఇచ్చింది తప్పు, మంచినీళ్ళు ఇచ్చింది తప్పు, అక్కడ ఉంచింది తప్పు. అవి తర్వాత ఇప్పుడు మనం చేస్తూ ఉంటే మంద తప్పు అవుతుంది. కాబట్టి దయచేసి పోలీసు, రెవెన్యూ మొట్టమొదటి రోజునే రోడ్డు మీద గుడి మొదలు పెడతారు, చిన్నగా ఒక రాయి పెడతారు. ఆ రోజే తీసేస్తే ఆ దేవుడు ఎక్కడికో ఒకసారికి వెళ్తాడు ఆయన బతుకు తెరువు కోసం.
మీరు మాట్లాడకపోతే ఆయన చుట్టూ అది పెట్టి గోడగట్టి గుడిగట్టి బడిగట్టి రోడ్డు మీదకి వచ్చాక మీరు పగలగొట్టాలంటే మీ సాధ్యం కాదు. అది మసీదు కావచ్చు, చర్చి కావచ్చు, దేవాలయం కావచ్చు. రోడ్డు మీద ఉంటాడండి దేవుడు. ఎక్కడన్నా ఏదన్నా కొండ మీద గుట్ట మీద ఉంటాడు. పూర్వీకులు దేవుళ్ళు అందరూ ఎక్కడ, లక్ష్మీనరసింహస్వామి ఎక్కడుండో బైపాస్ రోడ్లో ఉండా. నేను చూస్తుండగానే దేవాలయాలు వస్తున్నాయి. అది కింది స్థాయి అధికారులు చూసుకోవాలి. ఒకవేళ కమిషనర్ గారు వెళ్ళినా, ఆర్డీఓ గారు వెళ్ళినా, ఎంఆర్ఓ గారు వెళ్ళినా ఏంటో ఇక్కడ మొదలుపెట్టింది, ఎవరు మొదలుపెట్టారు, ఎట్లా మొదలుపెట్టారు, వాళ్ళ మీద యాక్షన్ ఇనిషియేట్ చేయాలి. అట్లాగే కట్టడాలు కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్టిన తర్వాత డిమాలిషన్ ఎందుకు? మనకి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? ఆ పర్మిషన్ ఇవ్వడానికి కారకులు ఎవరు? వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోండి ముందే. కాబట్టి క్రమ పద్ధతిలో అభివృద్ధి చేస్తే ప్రజలకు సౌకర్యం ఉంటుంది. మేం చేసినా, మీరు చేసినా, కార్పొరేటర్ గారు చేసినా ప్రజల కోసం తప్ప సొంతం కోసం కాదు. కాబట్టి ఖమ్మం అభివృద్ధి ప్రణాళికాబద్ధంగా ఉండాలి. నేను ఈరోజే ముఖ్యమంత్రి గారికి ఇంకా 2000 కోట్లు ఖమ్మం డ్రైనేజీ కోసం కావాలి. వ్యవసాయ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, గవర్నీయులు కార్పొరేషన్ మేయర్ గారికి, గవర్నీయులు సహాధికారులు సిపి గారికి, కమిషనర్ గారికి, స్థానిక గవర్నీయులు కార్పొరేటర్లందరికీ, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ గారికి, సభలో ఉన్న పెద్దలందరికీ, ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళందరూ చాలా అంశాలు మనకి ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పడం జరిగింది. ఒక 2 అంశాలు మనం కూడా ప్రపంచంలో వచ్చే మార్పుల గురించి కూడా మనం దృష్టి పెట్టే అవసరం ఉంది. ఉదాహరణకి మొట్టమొదటిసారి 2 సంవత్సరాల క్రితం మన దేశంలో పట్టణాల్లో ఉన్న జనాభా ఊర్లో ఉన్న జనాభాని దాటింది. మన రాష్ట్రంలో కూడా దాదాపు 43% జనాభా పట్టణాలకి వచ్చి ఉద్యోగాలకైనా వేరే కారణాలకి పట్టణాల్లో వచ్చి వాళ్ళు నివసిస్తున్నారు. వివిధ కారణాల వల్ల మన పట్టణాల్లో అవసరం ఉన్న సౌకర్యాలు ముందు నుంచి, ఎందుకంటే మనది అన్ప్లాన్ డెవలప్మెంట్ అనేది ఉన్నటి వరకు ఉండింది. అన్ప్లాన్ డెవలప్మెంట్ వల్ల జనాభా ముందు పెరుగుతుంది, తర్వాత మనం వస్తువులు ఇవ్వడానికి పరిగెత్తునే పోతుంటాం. వాస్తవంగా మాట్లాడాలంటే అధికారులకైనా ప్రజాప్రతినిధులకైనా పట్టణాల్లో యంత్రాంగాన్ని నడిపించడం, పట్టణాల్లో అభివృద్ధి కల్పించడం అంటే చాలా కష్టం. ఎందుకంటే జనాభా చాలా ఉంటుంది. మనం ఎంత శ్రమపడినా వస్తువులు అనేవి తక్కువ ఉంటాయి ఇక్కడ ఉన్న జనాభాకి. ఉన్న యంత్రాంగాన్ని నడిపిస్తూ ముందుకు తీసుకెళ్లాలంటే చాలా కష్టమైన పని. అయినా ఖమ్మం కార్పొరేషన్ని ఇంత ముందు పెట్టిన మన గౌరవనీయ మంత్రి గారిని ముందుగా మెచ్చుకోవాలి. ఉన్న అధికారుల్ని, ఉన్న వస్తువుల్ని పూర్తిగా ఉపయోగిస్తూ పగలు రాత్రి ఇంత పెద్ద శాఖని నడిపిస్తూ కూడా శుభ్రత నడుస్తుందా లేదా, వీధి వీధికి బండ్లు వెళ్తున్నాయా లేదా, ప్రతి ఇంటికి నీళ్లు ఇవ్వగలుగుతున్నారా లేదా, యంత్రాంగం ఫీల్డ్ పైన కనిపిస్తుందా లేదా, ప్రజలకి ఎటువంటి కష్టం ఉన్నా తీర్చడానికి అధికారులు ప్రజాప్రతినిధులు రంగంలో ఉన్నారా లేదా అని రోజు రోజుకి ఇంత పెద్ద శాఖ నడిపినా కానీ అడిగే మంత్రివర్యులు అటువంటి పనిని మనం ఎప్పటికీ కానీ మనం అభినందించాలి. థ్యాంక్స్ అనేది ఖచ్చితంగా చెప్పాలి. అది ఏదైనా కానివ్వండి, ఒకటి మనం గమనించాల్సింది, మనం అన్ప్లాన్ డెవలప్మెంట్ అని చెప్తూ పోయాం. నిజంగా ఒక ప్రభుత్వానికి, ఒక యంత్రాంగానికి పేరు వచ్చేది దూరదృష్టితో పనులు చేస్తే. అవును, పోయిన సంవత్సరం మనకి వరదలు వచ్చినప్పుడు పగలు రాత్రి మీరు, మేము, గౌరవనీయ మంత్రివర్యులు స్వయంగా పగలు రాత్రి ప్రజలు కాపాడడానికి మనం తిరిగాం. ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన, వాళ్ళకి చేయగలిగినంత కష్టాన్ని మనం తీరుస్తూ పోయాం. కేవలం 2 రోజుల్లో నష్టపరిహారం కూడా వాళ్ళకి అందేలాగా మనం ప్రయత్నం చేస్తూ పోయాం. దాదాపు 90% మందికి 2 రోజుల్లో పడింది, కొందరికి అది 2 రోజులు దాటైనా పడింది. ఇంట్లో ఏమన్నా సరుకులు పోయినా మనం రీప్లేస్ చేయడానికి ట్రై చేస్తాం, ఉద్యోగాలు పోతే ఉద్యోగాలు మళ్ళీ అందించడానికి ట్రై చేస్తాం. అనేక రకాలుగా మనం తిరిగి మన ప్రజల్ని కాపాడడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఎస్, మళ్ళీ వచ్చినా కానీ ప్రాణాలు పెట్టి మనం చేసే పని ఖచ్చితంగా చేస్తాం. కానీ దూరదృష్టి పెట్టి ప్రమాదం వచ్చే ముందు మన ప్రజల్ని కాపాడగలిగితే ఖచ్చితంగా మన యంత్రాంగం అయినా ప్రభుత్వం అయినా పూర్తిగా స్వీకరించిన బాధ్యతని మనం పూర్తి చేసినట్టు అనుకోవచ్చు. అటువంటి కార్యక్రమంలో ఈ కార్యక్రమం ఒకటండి. ఇది కేవలం కల్వర్ట్ పెట్టి ఎస్కేప్ పెట్టి వరదలు వచ్చిన తర్వాత తట్టుకోవడం కాదు, వరదలు ప్రభావాన్ని తగ్గించడానికి పెట్టుకున్న ఒక కార్యక్రమం. మన ప్రజల్ని కాపాడడానికి, వచ్చే వరదలు ఎప్పుడు వచ్చినా కానీ 50 సంవత్సరాల వరకు కాపాడడానికి ఇటువంటి ప్రయత్నాలు చాలా అవసరం.
రెండో రకంగా ఆఖరిగా అండి ఈ యూజీడీ గురించి ఒక 2 అంశాలు అనాలి అందరికీ. ఎందుకంటే ఎంసీ గారు అన్నట్టు చాలా వరకు పెద్ద పట్టణాల్లో వచ్చాయి అని చెప్తున్నారు, కానీ అవి అతి పెద్ద పట్టణాలు, బాంబే లాంటి పట్టణాలు, ఢిల్లీ లాంటి పట్టణాలు, పూర్తిగా వస్తువులు ఉన్న పట్టణాలు. మన సైజు పట్టణానికి యూజీడీ తెచ్చారంటే మంత్రి గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ యూజీడీ అనేది వచ్చిందండి. ఈ యూజీడీ కనిపించడానికి పైపులు, ఇన్స్పెక్షన్ చేంబర్లు ఇవన్నీ కనిపిస్తాయి, కానీ కనిపించేది యూజీడీ, కనిపియంది ఆరిన మోరి వారి రాని రోగాలు, ఆరిన మోరి వల్ల రాని మనకు హాస్పిటల్ బిల్లు ఖర్చులు, మన పిల్లలు ఆరోగ్యాలు కాపాడుకొని పెట్టుకుంటున్నాం, మన మహిళల ఆరోగ్యం కాపాడుకొని పెట్టుకుంటున్నాం. అవన్నీ కూడా యూజీడీ రావడం వల్లనే సాధ్యం అండి. అది యూజీడీ వచ్చిందంటే ప్రజల ఆరోగ్యం, హాస్పిటల్ బిల్లు తగ్గించడం, పూర్తిగా మన పట్టణాలని పరిశుభ్రతని మనం పెట్టుకోవడం, మన మున్నేరుని మనం కాపాడుకున్నట్టు. ఇవన్నీ యూజీడీ వచ్చాయి కాబట్టి మనకి సాధ్యం. ఈ యూజీడీ మన పట్టణంకి వచ్చే 2-3 years మీకు మాకు అవస్థ ఉంటుంది. బికాజ్ కట్టింగ్ చేయాలి, పైపులు వేయాలి, కానీ 3 సంవత్సరాలు 2-3 సంవత్సరాలు అది కూడా మంత్రి గారి స్వభావాన్ని తెలుసుకోవడం, 3 సంవత్సరాలు కూడా 1 సంవత్సరంలో పూర్తి చేయమని ఖచ్చితంగా ఆదేశాలు మంత్రి గారు ఇవ్వబోతున్నారు. కానీ కొంత కష్టం వచ్చినా తరతరాలుగా మన ఖమ్మం పట్టణంలో ఉండే ప్రతి నివాసిని కాపాడడానికి ఈ ప్రోగ్రాం చాలా ఇంపార్టెంట్ అండి. అటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మొదలు పెట్టుకుంటున్నాం. నిజంగా ఈ కార్యక్రమం ఒక ఫోటో తీసుకొని నేను ఒక ఇంట్లో పెట్టుకోవాలి. ఈరోజు మొదలు పెట్టాం. ఈ కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకొని మన ప్రజలందరినీ మనం కాపాడుకుంటూ, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, మన పట్టణ అభివృద్ధిని నిరంతరంగా ముందు తీసుకెళ్తామనే మాట ఇచ్చుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గౌరవనీయ మంత్రి గారికి, సభలో ఉన్న పెద్దలందరికీ, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ ధన్యవాదం అండి. థ్యాంక్ యూ. सब्सक्राइब చేసుకోండి TG24. सब्सक्राइब TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.